హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలంగాణ స్వాతి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సమ్మర్ వచ్చింది కదా, మా ఇంట్లో అయితే మామిడి పండ్ల వర్షం అయితే కురుస్తుంది. సో మీ ఇంట్లో కూడా కురుస్తుందా? అయితే కామెంట్లో చెప్పండి. ఇంకా మా పిల్లలు అయితే చాలా రోజుల నుంచి అయితే మామిడి పండు అడుగుతున్నారనమాట. ఇంకా మొత్తానికి అయితే మా హస్బెండ్ అయితే ఫస్ట్ డే మామిడి పండ్లు అయితే తీసుకొని వచ్చిండు. కేజీ 150 అలా ఉన్నాయంట. ఇంకా సమ్మర్ కదా, రేట్ అయితే చాలానే ఉంటాయి. అయినా కూడా పర్వాలేదని చెప్పి ఒక కేజీ అయితే పట్టుకొని వచ్చిండు. కేజీకి 4 అంటే 4 వచ్చినాయి అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు ఇస్తాడని వెయిటింగ్ అనమాట. మొత్తానికైతే పండునైతే మంచిగా స్నానం చేయించేసినాము, బాగా బట్టలేసి తూడ్చి ఇంకా చాకుతోనైతే కటింగ్ అయితే చేస్తుండు మా హస్బెండ్ అయితే. పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు, నాకు నాకు నాకని ఒక్కటే గొడవ. పిల్లలు అంతే కదా, వాళ్ళకి ఏదైనా ఇష్టం ఉన్న ఐటెం తెస్తే తినేదాకా అస్సలు ఊకోరు. మా పిల్లలైతే అంతే. మరి మీ పిల్లలు కూడా అంతేనా? సో మొత్తానికైతే పిల్లలకైతే కటింగ్ అయితే చిన్నగా కటింగ్ అయితే చేస్తుండు మా హస్బెండ్ అయితే. ఇంకా మా పిల్లలు అయితే ఆనందం అసలు, వాళ్ళు చూడండి, వాడైతే అసలు ఆగుతలేడు. ఒక సిప్ అయితే నాకేసిండు, చాలా తీయగా ఉంది. నాకైతే తోతపరి ఇష్టం అన్నమాట. ఇది ఎక్కువగా తినను, తిన్నా కూడా 1-2 పీసులు మాత్రమే. ఇంకా మా పిల్లలకైతే లైన్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే పండు అయితే ఇచ్చినాము. ఇంకా వాళ్ళు హ్యాపీ చూడాలి, అబ్బా ఎంత బాగుందో అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. సో సమ్మర్లో ఫస్ట్ డే ఇంకా మామిడి పండ్లు కాబట్టి తేవడం, ఇంకా పిల్లలు తినడం అయితే నేను చక్కగా హ్యాపీగా అయిపోయింది. ఇంకా మా పిల్లలు ఏది ఎడతా తీసుకొని వస్తాడు మా హస్బెండ్ అయితే. సో ఏ ఫాదర్ అయినా అంతే అండి, పిల్లల కోసమే చేసేది ఉండేది వాళ్ళ కోసం కాబట్టే ఏ ఫాదర్ అయినా తీసుకొస్తారు. ఇంకా అందులో మా హస్బెండ్ కూడా అంతే అన్నమాట. ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారు, ఒక్కటి కూడా వదలలేదు, మొత్తం తినేస్తుర్రు అనమాట. నన్ను కూడా తిను అంటారు, కానీ నాకు కొంచెం తినాలంటే ఎందుకో నచ్చదు. నిజంగా చెప్తున్నా, ఇది తినేకి కొంచెం ఆలోచిస్తా. తొత్తప్పుడు అయితే బాగా తింటా. సో మా పిల్లలు అడిగినందుకు వాళ్ళ కోరిక ఎందుకు కాదనాలని చెప్పి ఒక బయట అయితే తింటున్నా. కొంచెం పుల్లగా ఉందన్నమాట, అంత తీయగా లేదు. మొత్తానికైతే పండు అయితే తినేసిన, బాగుంది. అంత తీయగా లేదు, అంత చప్పగా లేదనమాట. సో మరి మీరు కూడా మామిడి పండ్లు తిన్నారా? తింటే ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. సో ప్లీజ్ అండి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడట్లేదు, చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. అదేంటో ఏమో. ప్లీజ్ అండి అందరూ చూడండి, ప్రతి ఒక్కరి వీడియో ఎలా చూస్తున్నారో నా వీడియో కూడా అట్లనే చూడండి, ఓకేనా? మీరు సపోర్ట్ చేయటం వల్లనే నేను ఇంకొక స్టెప్కి వెళ్ళగలుగుతాను అనమాట. సో కొత్త వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ వల్ల మేము అనుకుంది సాధిస్తామన్నమాట. అంతా మీ చేతిలోనే ఉంటుంది, గెలవటమైనా ఓడవటమైనా. సో ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ఏదో టాపిక్ మాట్లాడుతుంది అనుకున్నా పర్వాలేదండి, నా బాధ నేను చెప్తున్నా అంతే. సో ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ అయినా మీరు కూడా అందులో ఒకరు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ సమ్మర్ అయితే మామిడి పళ్ళతోనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే. మరి మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అలాగే ఎక్కువ కూడా తినొద్దు, ఎందుకంటే వేడి చేస్తుంది అనమాట. ఈసారి సమ్మర్లో కూడా చాలా ఎండలు ఉన్నాయి. ఆ ఎండలకు తగ్గట్టు ఈ మామిడి పండు ఎక్కువ తిన్నా కూడా వేడి అవుతుంది అనమాట. సో ప్లీజ్ అండి చాలా కేర్ఫుల్గా ఉండండి, బయట అసలు ఆడకండి, అలాగే తక్కువ మోతాదులో పండ్లు తినండి, ఓకేనా? ఇంకా మా పిల్లల సంగతికి వస్తే మటుకు దాని పీచు కూడా వదిలేట్లేదు. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఎట్లా పడితే అట్లా కొరికేస్తారు, తినేస్తారు. వాళ్ళకి ఏదో ఫుడ్ కాంపిటీషన్ పెట్టినట్టే తింటారు అనమాట. వాళ్ళు చూస్తుంటే నాకైతే నవ్వొస్తున్నది, మొత్తం బట్టలపైన కూడా పడిపోతున్నది. ఒకరికి ఇచ్చిన ఒకరికి ఏకున్న కోపం అనమాట. మొత్తానికైతే పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా మా కనిగాడైతే అసలు వినట్లేదు ఎవరికి కూడా, నేనే తింటా అని పెద్ద ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుండే అనమాట. ఇంకా పిల్లలు చేసి అల్లరి చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా. సో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎంత సందడో అంత అల్లరి కూడా ఉంటుంది. నాకైతే తల పగిలిపోతుంది మా పిల్లలతోనైతే. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే అండి, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో పిల్లలు అయితే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసి తింటున్నారండి. మరి వీడియో ఇంతేనండి, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.